తదుపరి తులారాశి. తులారాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో వారికి విజయం కలుగుతుంది. ఉద్యోగ అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి అకస్మాత్తుగా వసూలై వీరి అవసరాలు కూడా తీరే పరిస్థితి కనిపిస్తుంది. కావున అటువైపు ప్రయత్నించడం కూడా తులారాశి వారికి చాలా మంచిది. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా కనకదుర్గ అమ్మవారిని పూజించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి నిదానంగా సాగుతాయి. స్నేహితుల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో ఒత్తిడులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరిని బాగా వేధిస్తాయి. విలువైన వస్తువులు కూడా చేజార్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వారికి విధి నిర్వహణలో మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారికి విమర్శలు అధికమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిడులు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా అధికమవుతాయి. రుణాలు సైతం చేయక తప్పదు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీరు చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం అంతగా కనిపించదు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందుకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం అధికమవుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఆటంకాలు కూడా ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. విద్యార్థులకు కూడా కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. ధనురాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, స్వామివారికి తులసి దళాలతోటి కూడిన మాలను సమర్పించడం ఈరోజు ధనురాశి వారికి చాలా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు వీరు అందుకుంటారు. ఆప్తులతోటి స్నేహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. భూములు భవనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా ఎవరైతే అనుకుంటారో వారి ప్రయత్నం కొలిక్కి వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది. సేవా కార్యక్రమాలపై కూడా ఈ రాశి వారికి ఆసక్తి అధికమవుతుంది. పెద్దల సలహాలు కూడా ఈరోజు వీరు స్వీకరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు ప్రశంసలు రివార్డులు. విద్యార్థులకు కూడా గత కొంతకాలంగా ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి. మహిళలకు ఉద్యోగ యోగ సూచనలు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి వాడ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.